డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం ఆగస్టు 24, 2025 దేవుని నుండి ఒక సూచన. ఎఫెసీ 1:7 దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఈనాటి దైవాంశము క్షమాపణ. 1 యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల పవిత్రులనుగా చేయును. క్షమాపణ అనేది ప్రేమ, దయ మరియు కనికరము అనే క్రియతో కూడినది. తప్పు చేసినప్పుడు తిరిగి సంబంధాన్ని నెలకొల్పుకోవడానికి క్షమాపణ కొరకు ఎదురు చూస్తాం. ఎందుకనగా క్షమించబడుట అనేది మన అర్హత కాదు గాని ఎదుటివారు అనుగ్రహించేది. అయితే భూమి మీద పాపము చేయకుండా నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు అని ప్రసంగి 7:20 వ్రాయబడి ఉంది. 1 యోహాను 1:8 మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యముండదు అని వ్రాయబడి ఉంది. రోమా 6:23 ప్రకారము పాపమునకు వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి యేసుక్రీస్తు రూపంలో ఆయన ప్రణాళిక ద్వారా ఈ భూమి మీద మానవ రూపంలో అవతరించి సిలువలో మన అపరాధముల నిమిత్తమై తన పవిత్ర రక్తమును చిందించుట ద్వారా మన పాపములను కొట్టివేసి మనకు చెందవలసిన మరణ శిక్షను తాను పొంది మరణమై సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడై లేచుట ద్వారా మరణమును జయించినాడు. 2 కొరింథీ 5:21 ప్రకారము మనం ఆయన యందు నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. రోమా 8:23 ప్రకారము దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము అను వరమును మనము పొందినాము. కాబట్టి 1 యోహాను 1:9 ప్రకారం మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. 2 కొరింథీ 5:15 ప్రకారం జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియో నిశ్చయించుకొనుచున్నాము. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము 2 పేతురు 3:9 ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుడు మనల దీవించి తన క్షమాపణ ద్వారా మనల సమస్త దుర్నీతి నుండి విడుదల చేసి తన రక్షణ మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, నీ రక్తము వలన మాకు విమోచన అనగా మా అపరాధములకు క్షమాపణ దయచేసి నీ రక్షణ కార్యము మాలో జరిగించుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.